ఈ బాధ మేము ఎప్పుడైనా చూడలేము అసలు. ఈ బాధ చాలా వరకు మేము అసలు నేను పుట్టిన కాడ నుంచి ఈ బాధల వల్లే మేము ఈ పుట్టిన కాడ నుంచి ఈ బాధ చూడలేము. మేము అప్పులు ఎవరైనా నేను ఇల్లు కట్టించినా కూడా కానీ, మా బిడ్డ పెళ్లి చేసినా కూడా కానీ, నా ఇంటి కాడ వచ్చి ఒకళ్ళు డబ్బులు ఇవ్వమ్మా అని ఎవరు అడిగేటోళ్ళు లేరు. ఈ మధుకిచ్చి ఇంత మోసంలో పడ్డాం సార్. మేము చాలా వరకు మోసంలో పడ్డాం. మేము రమావత్ మదే మాకు ఫస్ట్ నుంచి 11 లక్షలు ఇచ్చిన కదా, మంచిగా వడ్డీ ఇస్తున్నామ్మా, మంచిగా చేస్తున్నా నేను, మంచిగా చేస్తున్నా కదా అని నేను అందరితో మంగళతో తిరుగుతున్నా, పెద్ద పెద్ద నాయకులతో తిరుగుతున్నా. నేను నా మంచిగా రిలేషన్ నడుస్తుంది, మంచిగానే నడుస్తుందమ్మా, మీ పైసలు ఎక్కడ పోవు అన్న. ఇట్లా లొల్లి అవుతుంది కదా, బాలాజీ మీద ఇట్లా లొల్లి అవుతుంది, ఇట్లా కేసులో పోతుంది కదా అని అంటే ఏమన్నాడు మాకు, అమ్మ వాళ్ళు కళ్ళు అరవక వీళ్ళు బాగుపడుతురని వాళ్ళు కేసు పెట్టిరు అంతే, కానీ మీకు మోసం చేయము. మేము 10 రూపాయలు వడ్డీ 10 మంది బతకాలే అని మేము మంచిగా చేస్తున్నాం, కానీ మీకు మోసం చేస్తలేమమ్మా మేము అని నటించింది సార్. మేము ఫస్ట్లో నేను వద్దు మధు, నాకు డబ్బులు ఇచ్చేయి తమ్ముడు, నేను ఎట్లో ఇచ్చేసినా కానీ నా పైసలు జారిపోయినాయి, కానీ నా డబ్బులు నాకు ఇచ్చేయి కాళ్ళ పడ్డా సార్. 2-3 సార్లు కాళ్ళ పడ్డా కూడా నాకు. ఇప్పుడు మీకు క్లారిటీ అంటున్నారు కదా, అప్పటి నుంచన్నా షార్ట్కట్లో నేను 2 టైంలో చెప్తా, అది కూడా నేను 2 టైంలో చెప్తా. ఫస్ట్ ఆఫీస్లో శివచౌహాన్ వచ్చిండు 1 టైం, 2వ టైం ఇది ఒకటి అయిపోయింది, అది అక్కడ పైసలు ఇచ్చిన అని చెప్పేసిన కదా, అది అయిపోయింది. సెకండ్ టైము మధు, శివచౌహాన్, ఇంకో అతను ఉన్నాడు, మధు అన్నాడు, నలుగురు ఉన్నారు. వీళ్ళు నలుగురు ఉంటే నేను 6 గంటలకే నేను ఆఫీస్ బంద్ చేస్తా. బంద్ చేసిన తర్వాత నా విష్ణు కాంప్లెక్స్ ముందలే నా రూము బంద్ చేసి 6 గంటలకు బంద్ చేసినప్పుడు 12 గంటలకు ఆయన వచ్చిండు, 12:30 ఆ టైంలో వచ్చిండు. అది ఎక్కడ మల్లెపల్లి ఆఫీస్ కాడికి వచ్చినప్పుడు నా ఫోన్ చేసిండు. నేను ఏ టైం ఉన్నా కానీ ఎక్కడున్నా కానీ నేను పైసలు ఇచ్చేది నేనే, మధుకు ఎవడు వచ్చినా కానీ నేనే ఇస్తా. ఫస్ట్ అయితే పైసలు నేనే ఇస్తా, కలెక్షన్ చేసిన పైసలు ఏ టైం వచ్చినా కానీ నేను లేచి వానికి ఆఫీస్ షటర్ తీసి నేనే ఇస్తా. 12 గంటలకు వచ్చిర్రు, మధు ఒక్కడే వచ్చిండు పైకి, కింద కార్లో మనుషులు ఉన్నారు, నేను చూడలే. నేను ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఒకసారి లోపల పోయి రావాలి కదా, నేను పోయి లోపల నుంచి ఇట్లా తిరిగి వస్తున్నా. ఇది మన ఆఫీసే కదా, రోజు నేనే తిరిగే ఆఫీస్, నేనే పోయినా, షటర్ తీసిన, డోర్ ఓపెన్ చేసిన, లోపల పోయినా తిరిగి వస్తుంటే ఇటు నుంచి లిఫ్ట్ ఉంటుంది, ప్లస్ మనకు మెట్లు ఉంటాయి. మెట్ల నుంచి నడుచుకుంటూ వస్తుంది, ఎవరు మంగళి అక్క నడుచుకుంటూ వస్తుంది. ఈ మాట ఆమె కూడా చెప్తా, ఇక్కడ బయటికి రావని చెప్పు, నేను చెప్తా ఆమెకు, నడుచుకుంటూ రాలేదా చెప్పు, ఆ మాట నేను ప్రూవ్ చేపెడతా. లేకుంటే ఆ 30 లక్షలు నేను ఇచ్చిన కదా, ఈ మధుకి ఇవ్వలే, ఈ శివజీవానికి అది నేను వదిలేస్తా అంటున్నా కదా. అటు నుంచి నడుచుకుంటూ వస్తుంది. ఏందన్నా మంగళన్న కూడా ఇక్కడ వచ్చింది అని అన్నా. అరే రమేష్, నీకు తెలుసురా, నీకు అన్ని తెలుస్తాయి, కొన్ని రోజులు ఆగు, తర్వాత నీకు అన్ని తెలుస్తుంది. నువ్వు ఎట్టయినా లోపలనే పని చేస్తున్నావు కదా, నీకు ఎవరు వస్తారు ఎవరు పోతారు అనేది నీకు క్లారిటీ వస్తుంది, కానీ ఎవరు చెప్పకు. ఇక్కడ కొన్ని డీలింగ్ ఉంటాయి, కొన్ని ప్రాబ్లం ఉంటాయి, కొన్ని అన్ని మేము చూస్తూ ఉంటాం, అన్ని చేస్తూ ఉంటాం, మేము చూస్తామని అన్నారు. సరే అయిపోయింది కదా, నేను ఆఫీసులో ఉండాలా పోవాలా అని అన్నా. అయితే నువ్వు ఆఫీస్ ఓపెన్ చేసినా, మంగళెక్కడికి చూసినా, లోపల పోయింది. దాని తర్వాత రూమ్ పోయి పడుకోపో అని అన్నాడు. ఏంది నా దూరం అయితే కాదు, ఇది రూము పక్కనే, రూము నడుచుకుంటూ పోతే ఒకటే రోడ్ పక్కన అయితే నా రూమే. అక్కడ పోయి నేను పడుకున్న తర్వాత పొద్దున్న నేను రావాలి కదా, వచ్చి చూడాలి. అక్కడ చూసినప్పుడు వచ్చి అన్ని డోర్ క్లోజ్ ఉన్నాయి, షటర్ కింద ఉన్నది, కానీ తాళం వేయలే, ఏం చేయలే. నేను పొద్దున్న నేనే కదా మళ్ళీ తీయాల్సింది. 6 గంటలకే పోయినా, ఉన్నారా పోయిరా వీళ్ళు, అసలు వచ్చిరు పోయిరా లేదా అని నేను క్లారిటీ తీసుకొని పోయినా. అక్కడ మనుషులు లేరు. నేను మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయినా. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నేను అన్నం తీసి మళ్ళీ 9 గంటలకు వచ్చి నేను ఆఫీస్ ఓపెన్ చేసిన. ఆఫీస్ వీళ్ళకి కూడా తెలుసు ఏ టైం తీస్తాను. మనుషులు సాయంత్రం, అది కూడా మనుషులు ఉంటేనే నేను 5 గంటల దాకా, 5:30, 6 గంటల దాకా ఉంటా. లేకుంటే నేను 5 గంటలకి నేను క్లోజ్ చేసి వెళ్ళిపోతా. ఇదొకటి. ఇంకో టైం కూడా వచ్చింది, అదే రకంగా ఇంకో టైం వచ్చింది. 2 టైం. నేను ఇప్పటి కూడా అదే అన్నా, నిన్న కూడా అదే అన్నా. నేను ఉన్న అబ్బదం ఆడను, ఏదున్నా ఆమెకు ఇక్కడ తీసుకురా, నేను కూడా ఎక్కడంటే ఎక్కడ పోతా, ఆమెతో నేను డేర్గా నేను మాట్లాడతా. శివజీవానికి నేను పైసలు లేదని, పక్క నుంచి కారు రాలేదని ఆ ఒక్క మాట చెప్పాను, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. మీకు ఇప్పుడు ఏమైనా డౌట్ ఉందా? ఫోటో ఒక్క ఫోటో అన్నా చెప్తా, సాక్ష్యాలు. మంగ్లీ చేతిలో ఎవరు డబ్బులు ఇవ్వలేనా? మంగ్లీ ప్లాన్ తో ఇదంతా నడిచిందనా? ఇదంతా మంగ్లీ ప్లాన్ తో నడిచింది. మంగ్లీ వచ్చి ఇట్లా తీసుకునే డబ్బులు వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, తమ్ముడితో డబ్బులు తీసుకుపోయింది. అది అంత దూరం నాకు తెలియదు, నేను తెలుసాను. నేను ఎందుకంట అది నాకు తెలియదు. అది అని నేను డబ్బులు నేను ఇచ్చిన చెప్తున్నా. శివజవాన్ నేను ఇచ్చిన. మిగతా ఫ్లాట్ తీసుకుంటురా, ఇక్కడ ఏం చేస్తురా, అక్కడ బ్యాన్ కడుతురా అని నాకు తెలియదు. తెలిసినా నేను చెప్తా, తెలియదు నేను ఎందుకు చెప్తా?
అదొకటి నాకు అది ఉన్నది. నాయే డబ్బులు, మా సొంతం, మాయి, మా అక్క వాళ్ళవి, మా 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 చుట్టాల నుంచి పైసలు అవి. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, వీళ్ళ వెనకాల హస్తం ఒక్కటని అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అబద్ధం అని అంటే నేను ఒకటే ప్రూఫ్ అంట. అది కూడా మా ఎవరు ఉన్నారు ఆయనకి ఇచ్చిన నేను నెంబర్. ఇక్కడ నుంచి పోయిన నెంబరు నాకు ఉంది, అక్కడ ఏ సిమ్తో మాట్లాడిందో నాకు ఆ నెంబర్ లేదు. ఆ నెంబర్ నేను ఇస్తాను. ఏ టయానికి ఎక్కడ ఎక్కడ ఏ టయానికి అనేది నేను అన్ని క్లారిటీ నేను ఇస్తా. అదే విధంగా ఇప్పుడు అంటే చాలా ఉన్నారు కదా, బయట సార్లు ఉన్నారు కదా, పోలీస్ సార్లు ఉన్నారు కదా, వాళ్ళకి ఆ నెంబర్ ఇచ్చేద్దాం, అన్ని జాతకాలు బయటకు వస్తుంది. దీని వెనకాల హస్తం ఎంతమంది ఉన్నారో కూడా నేను చెప్తా. ఆ మాట నేను ఇప్పుడు చెప్తా. నేను నా కొన్ని కారణాలుగా మొన్న వీళ్ళకు కృష్ణుడు పండుగ, ఇప్పుడు సంక్రాంతి తర్వాత ఒక 10 రోజుల తర్వాత కృష్ణుడు పండుగ, ఆఫీస్లో ఏమేమి అయినాయి నువ్వు చెప్పగరా రమేష్ అని అన్నాడు. నేను నీకు సెటిల్మెంట్ ఇస్తా 25,000 రూపాయలు నా చెయ్యితోని. ఇక్కడ ఎల్బీ నగర్ విక్టోరియా మెమోరియల్ పక్కన సిఎన్జి గ్యాస్ పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఆయన జైల్లో ఉంటే వీళ్ళ మామకు నేను 25,000 రూపాయలు ఇచ్చినాను. బయటికి వస్తే నేను అన్ని డబ్బులు ఇచ్చేస్తాను. కోట్ల నుంచి ఫోన్ చేసిండు. సంక్రాంతి పండుగకు మనం ఇంటికి పోతాం కదా, పిల్లలకు నేను ఆటోలో తీసుకొని పోతుంటే నేను మధ్యలో మాల్ దగ్గర ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది, ఖాళీగా పెట్రోల్ బంక్ ఉంటుంది. అక్కడ అన్నం పెడతారు. అన్నం తింటుంటే ఫోన్ చేసిండు మధు. ఏందబ్బా ఫోన్ ఇంతలే మధు ఫోన్ చేసిండు, అసలు జైలు నుంచి ఫోన్ చేస్తాడా? చేసినప్పుడు నేను డైరెక్ట్ రికార్డ్ పెట్టుకున్నా. అరే పెద్దమ్మకు పోయి చెప్పు, పెదనాన్నకు పోయి చెప్పు, ఒక 50,000 చేయరా, నేను ముందల పైసలు ఈ పైసలు మొత్తం నేను సెటిల్మెంట్ చేస్తాను అని. కొన్ని కారణాలుగా నేను రికార్డు కూడా పెట్టుకున్నా. ఆ రికార్డు నాకు పోయింది, కానీ ఆ నెంబర్ అయితే ట్రాక్ చేస్తా, కంపల్సరీ తీస్తా. ఆ పోయిన రోజు నేను మా బాబాయ్ అక్కడ పోయిన రోజు ఆ సంక్రాంతి పండుగ ఎప్పుడు సెలవు ఇచ్చారు ఆ విధంగా తీస్తే కానీ ఆ టైంకి నా దాంట్లో నుంచి ఫోన్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ నుంచి జైలుకు నుంచి నా ఫోన్ చేస్తే 50,000 చేయరా అని అంటే 25,000 చేసిన నేను. అది కూడా నా తప్పేనా? ఇచ్చింది నేను తప్పేనా? వాడు బయటకు వస్తే పైసలు ఇస్తాను అన్నాడు. కృష్ణుడు పండుగ 3 రోజులు ఉన్నా, ఫస్ట్ సెకండ్ థర్డ్ రోజులు, 3వ రోజు పైసలు ఇస్తాను అంటే నువ్వు ఇంటికి పోరా నేను ఇస్తా, నేను ఫోన్ పే కొట్టేస్తాను అన్నాడు. 3వ రోజు నుంచి కథం జాడవేలు పత్తలే, వాడి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్, ఫోన్ లేపడు, ఏం చేయడు. మాకు పైసలు ఇస్తా అన్న మాకు పైసలు ఇస్తా అన్నాడు. మాకు పైసలు ఇస్తా మంగళి పేరు చెప్పకన్నాడు. అందుకు మేము చెప్పలే, మంగళి పేరు చెప్పు, ఎవరి పేరు చెప్పకండి మీకు పైసలు ఇస్తాడు. అది వాడు ఇప్పుడు ఇచ్చినాక మేము ఎట్లా చెప్తున్నాం? శివ చౌహాన్, మంగళి, భరత్ అలా చెప్తూనే ఉన్నాం కదా. పైసలు ఇస్తాడేమో అందుకని మేము చెప్పలే.